రాబోయే 2 సంవత్సరాల్లో అమెరికాలో ఏఐ వల్ల 3.5 కోట్ల ఉద్యోగాలు పుష్కాకి అయిపోయే ప్రమాదం ఉందని ఇప్పుడు ఆ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయినటువంటి ఆండ్రూ అనే ఆయన చెప్తున్నాడు. ఇతడు ఎందుకు చెప్తున్నాడంటే ఏఐ వల్ల ఇంతకుముందు కూడా 12 లక్షల ఉద్యోగాలు పోయాయి 2025లో. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి రాబోతుంది. అయితే ఈసారి ఇంకా దారుణంగా రాబోతుంది. రాబోయే 12 సంవత్సరాలు అంటే వచ్చే సంవత్సరం నుంచే దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఆ వచ్చే సంవత్సరం నుంచి మరో 2-3 సంవత్సరాల్లో 25 నుంచి 50% వైట్ కాలర్ ఉద్యోగాలు అమెరికాలో పోతాయి. అంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అమెరికాలో 7 కోట్ల మంది ఉన్నారు. ఈయన చెప్పిన దాని ప్రకారం 50% వరకు అంటే 3.5 కోట్ల మంది పోయే అవకాశాలు ఉన్నాయి. వైట్ కాలర్ ఉద్యోగాలు అవతల కూడా ఉద్యోగాలు పోతాయి. అంటే వైట్ కాలర్ కాకుండా ఇతర ఉద్యోగాలు ఎలాగంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కోల్పోతే అతడు లాండ్రీకి బట్టలు వేయడం మానేస్తాడు. అతడు ఒక కుక్క సంరక్షకుని తీసేసి ఆ కుక్కను తనే చూసుకుంటాడు. అతడు ఒక గార్డెన్ని తీసేసి తనే ఆ యొక్క అన్నింటినీ చూసుకుంటాడు, ఇంటి పనులన్నింటినీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఒక ఉద్యోగం పోతే దానికి అనుబంధంగా ఉన్నటువంటి మరో 4-5 ఉద్యోగాలు పోతాయి. కాబట్టి సొసైటీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఉద్యోగాలు పోకపోతే స్టాక్ మార్కెట్లు అంటే షేర్ మార్కెట్ విపరీతంగా కుదేలైపోతాయి. ఒకవేళ ఉద్యోగాలు పోతే మాత్రం స్టాక్ మార్కెట్ సాధారణంగా నడుస్తుంది. కాబట్టి రేపు రాబోయేటటువంటి పరిస్థితులు ఎలాగైనా మారచ్చు, ఏ విధంగానైనా ఉండొచ్చు అన్న విధంగా ఇప్పుడు ఈ ఆండ్రూ అనే వ్యక్తి అయితే భయపెట్టేస్తున్నాడు. అమెరికా వాళ్ళకి మామూలుగానే భయం ఎక్కువ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈయన పెట్టినటువంటి భయం మరింత భయం కొల్పిస్తుంది. అయితే ఇక్కడ నిపుణులు ఏమంటున్నారంటే ఆండ్రూ చెప్పినంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈయన చెప్తున్నట్లుగా ఏఐ వల్ల 12 లక్షల మంది 2025లో ఉద్యోగాలు కోల్పోలేదు. కేవలం 55,000 మంది మాత్రమే ఉద్యోగాలు కోల్పోయారు. మిగతా వాళ్ళందరూ కూడా రకరకాల కారణాలతో కోల్పోయారు. అలాగే రాబోయే 2 సంవత్సరాల్లో 3.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారనేది అవాస్తవం. మహా అయితే దాని యొక్క ఎఫెక్ట్ 20 నుంచి 30 లక్షల లోపే ఉంటుందని కూడా కొంతమంది ఆర్థికవేత్తలు, నిపుణులు, ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఆ టెక్నీషియన్కి సంబంధించినటువంటి నిపుణులందరూ కూడా చెబుతున్నారు. అయితే ఇందులో ఏదైనా సరే అతను చెప్పిన దాని ప్రకారం అయితే ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అనే దాని మీద అమెరికా వాళ్ళు విపరీతంగా భయపడిపోతారు. వాళ్ళకి ఉద్యోగంలో జీతం తగ్గించినా, లేదనుకుంటే 6 నెలలు 3 నెలల ఉద్యోగం లేదన్నా, షట్ డౌన్ అయినప్పుడు కూడా విపరీతంగా భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు అంత ఎంజాయ్ చేస్తారు, ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆ వచ్చిన జీతంతో ప్రతి రూపాయి కూడా ఖర్చు పెడతారు, ఆస్వాదిస్తారు. మళ్ళీ వాళ్ళు ఏం షేవింగ్ పెట్టుకోరు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికన్స్కి ఇది ఒక చాలా భయంకరమైనటువంటి పరిస్థితి.